హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే అమెరికన్ హారర్ సిరీస్లోని 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఈ ఎపిసోడ్ చూసే ముందు ఆల్రెడీ పోస్ట్ చేసిన ఎపిసోడ్స్ని పైనున్న కార్డ్స్ ద్వారా లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా చూసేయండి. ముందు ఆ 4 ఎపిసోడ్స్ని చూశాక ఈ ఎపిసోడ్ని చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ది బెస్ట్ హారర్ సిరీస్గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్లోని 5th ఎపిసోడ్ ఎక్కువ భాగం నెల్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. హిల్ హౌస్లో ఉన్నప్పుడు నెల్ని బెంట్నెక్ లేడీ దయ్యం భయపెడుతూ ఉండేది. అయితే ఆ తర్వాత కూడా ఆ దయ్యం తనని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఎపిసోడ్ చివర్లో ఆ దయ్యం ఎవరన్నది రివీల్ అవుతుంది. మనందరి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అది. సో మీరందరూ వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హిల్ హౌస్ లో నిద్రపోతున్న నెల్ కి మెలకువ వచ్చి చూస్తే తన ఎదురుగా చీకట్లో బెంట్నెక్ లేడీ దయ్యం నిల్చొని ఉండడం కనిపిస్తుంది. నెల్ భయంతో అలానే చూస్తుండగా ఆ దయ్యం ఒక్కసారిగా అరుస్తుంది. నెల్ కూడా భయంతో కేక పెడుతుంది. కట్ చేస్తే నీకేదో పీడకల వచ్చింది, ఏం కాదు అని యు మరియు ఒలివియా నెల్ కి చెప్తుంటారు. నెల్ మాత్రం లేదు, నేను బెంట్నెక్ లేడీ దయ్యాన్ని కల్లారా చూశాను అని అంటుంది. మరొక రోజు రాత్రి నెల్ భయపడుతుండడంతో ఒలివియా నెల్ తో పాటు తోడుగా పడుకుంటుంది. మధ్యరాత్రి ఒలివియాకి మెలకువ రావడంతో లేచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. కాసేపటికి నెల్ కి మెలకువ వస్తుంది. చూస్తే తనపైనే దయ్యం వేళ్లాడుతూ ఉంటుంది. నెల్ కదలాలన్నా కదల్లేని స్థితిలో అలానే భయంతో చూస్తుంటే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. నెల్ తనకి సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని ఆర్థర్ అనే స్లీప్ థెరపిస్ట్ ని కలిసి తన ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటుండడాన్ని చూస్తాం మనం. నిద్రలో కదలాలన్నా కదల్లేకపోవడాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు అని ఆర్థర్ చెప్తూ దానివల్ల ఏం కాదు అని అంటాడు. మరి ఎలా దాన్ని క్యూర్ చేయడం అని నెల్ అడిగితే పూర్తిగా నయం చేయలేకపోయినా కొంతవరకు ట్రీట్మెంట్ తో ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు అని ఆర్థర్ చెప్తాడు. ఎందుకో ఆర్థర్ తనతో మాట్లాడే విధానం మన నెల్ కి నచ్చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు మీట్ అవుతూ క్లోజ్ అవుతారు. ఒక రోజు రాత్రి నెల్ కి స్లీప్ పెరాలసిస్ వస్తుంది. పక్కనే ఉన్న ఆర్థర్ తనతో మాట్లాడుతూ తనని మెల్లిగా నిద్రలోంచి బయటికి తీసుకొస్తాడు. ఇక ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. మ్యారేజ్ కి షిర్లీ, స్టీవెన్, థియోలతో పాటు యు కూడా అటెండ్ అవుతాడు. లూక్ తప్పించి మిగతా అందరూ వచ్చారన్నమాట. మొత్తానికి నెల్ ఆర్థర్ల పెళ్లి ఘనంగా జరుగుతుంది. పెళ్లయ్యాక 8 నెలల తర్వాత ఒక రోజు రాత్రి పడుకున్న నెల్ కి మెలకువ వస్తుంది. స్లీప్ పెరాలసిస్ వల్ల నెల్ కదలలేకపోతుంటుంది. ఆర్థర్ కి కూడా మెలకువ వస్తుంది. ఏం కాదు, నేను వెళ్లి లైట్ ఆన్ చేసి వస్తా అంటూ లైట్ దగ్గరికి వెళ్లబోతూ సడన్ గా కింద పడిపోతాడు. నెల్ కంగారు పడుతూ అలానే లేవలేని స్థితిలో చూస్తుంటే తన ఎదురుగా బెంట్నెక్ లేడీ ఉండడం కనిపిస్తుంది. కానీ మళ్లీ చూస్తే అక్కడెవరూ ఉండరు. నెల్ మెల్లిగా బెడ్ పై నుంచి ఆర్థర్ దగ్గరికి వచ్చి చూస్తుంది. అప్పటికే ఆర్థర్ చనిపోయి ఉంటాడు. పాపం నెల్ ఫుల్ గా ఏడుస్తుంటుంది. కట్ చేస్తే ఆర్థర్ చనిపోయాక మళ్ళీ బెంట్నెక్ లేడీ దయ్యం తిరిగి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలుగా నాకు బెంట్నెక్ లేడీ కనిపించలేదు, ఇప్పుడు మళ్ళీ తరచూ కనిపిస్తుంది అని తన థెరపిస్ట్ తో నెల్ చెప్తుంటుంది. అసలు ఎప్పటి నుంచి నీకు ఆ లేడీ కనిపిస్తుంది అని థెరపిస్ట్ అడుగుతాడు. హిల్ హౌస్ లో ఉన్నప్పటి నుంచి కనిపిస్తుంది. ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాక కూడా అప్పుడప్పుడు కనిపిస్తుండేది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆర్థర్ ని చంపేసింది అని నెల్ చెప్తుంటే, లేదు, ఆర్థర్ బ్రెయిన్ అనరిజం వల్ల చనిపోయాడు, నువ్వు చెప్తున్న బెంట్నెక్ లేడీ వల్ల కాదు అంటాడు థెరపిస్ట్. నాకు తెలుసు, టెక్నికల్ గా చూస్తే బ్రెయిన్ అనరిజం వల్ల చనిపోయినట్టే తెలుస్తుంది, కానీ బెంట్నెక్ లేడీనే చంపింది. నేను చెప్పేది మీరు నమ్మరని కూడా నాకు తెలుసు, కానీ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నది మాత్రం నిజం అంటుంది నెల్. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హిల్ హౌస్ లో ఉన్న నెల్ కి టీ కప్ సెట్ దొరుకుతుంది. హౌస్ కీపర్ కి చూపిస్తే ఇది హిల్ హౌస్ లో ఇదివరకు ఉన్న జాక్విలిన్ అనే ఆమెది. తనకి ఈ టీ కప్స్ అంటే చాలా ఇష్టం అని హౌస్ కీపర్ చెప్తుంది. నేను ఈ కప్ ని వాడుకోవచ్చా అని నెల్ అడుగుతుంది. వాడుకోవచ్చు, కానీ ముందు దాన్ని వాష్ చేయి, అంతా డస్ట్ ఉంది అని హౌస్ కీపర్ అంటుంది. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. లూక్ నెల్ ని కలిసి 90 డేస్ రిహాబ్ లోకి వెళ్తున్నా, వెళ్లే ముందు చివరిసారిగా డ్రగ్స్ తీసుకుందాం అనుకుంటున్నా అని లూక్ చెప్తూ నెల్ ని కన్విన్స్ చేసి డ్రగ్స్ కొనేందుకు డబ్బులు తీసుకుంటాడు. అదే టైంలో తన ఎదురుగా బెంట్నెక్ లేడీ దయ్యం నిల్చొని ఉండడాన్ని నెల్ చూస్తుంది. తాను వాడుతున్న మెడిసిన్స్ వల్ల తనకి అలా అనిపిస్తుందా అని నెల్ మెడిసిన్స్ ని డ్రైన్ లో పడేస్తుంది. థియోతో మాట్లాడుతూ ఆర్థర్ చనిపోయిన చోటుని తాకి చూడు, ఏమన్నా తెలుస్తుంది అని నెల్ అంటుంది. థియో ఇష్టం లేకపోయినా తాకి చూసి నాకేం అనిపించలేదు అని చెప్తుంది. ఆర్థర్ చనిపోయిన షాక్ లోంచి నెల్ తేరుకోలేకపోతుంటుంది. కట్ చేస్తే తన కొత్త బుక్ రిలీజ్ అవడంతో తన ఫ్యాన్స్
ఫ్యాన్స్ తో స్టీవెన్ మాట్లాడుతుంటాడు. జనాల్లో నెల్ కూడా ఉంటుంది. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చెప్పేది అబద్ధం, బుక్స్ లో రాసేది అబద్ధం అని నెల్ అంటుంటే స్టీవెన్ షాక్ అవుతాడు. నెల్ ని పక్కకు తీసుకెళ్లి ఏంటి గోలా, అందరి ముందు ఎందుకలా చేస్తున్నావు, అసలు నువ్వు మెడిసిన్స్ వాడుతున్నావా అని స్టీవెన్ అడుగుతాడు. వాడుతున్నానని అబద్ధం చెప్తుంది. అయితే నెల్ అటు ఆర్థర్ చనిపోవడం, ఇటు బెంట్నెక్ లేడీ వెంటాడుతుండడంతో సైకలాజికల్ గా చాలా సఫర్ అవుతుంటుంది. తన థెరపిస్ట్ తో నెల్ మాట్లాడుతుంటే అతనికి కూడా నెల్ మెడిసిన్స్ తీసుకోవడం లేదు అన్న డౌట్ వస్తుంది. హిల్ హౌస్ ని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. నీతో మాట్లాడుతుంటే నువ్వు హిల్ హౌస్ గురించే ఎక్కువ చెప్తున్నావు. అసలు అది జస్ట్ ఒక ఇల్లు, సిమెంట్ బ్రిక్స్ తో కట్టిన ఇల్లు. ఆ ఇల్లు వల్ల నీకేమవుతుంది చెప్పు అని అంటూ ఆ ఇంటిని ఒక నార్మల్ హౌస్ లానే థెరపిస్ట్ చూస్తుంటాడు. ఒక్క క్షణం థెరపిస్ట్ చెప్తుంది కరెక్టే కదా అన్న ఫీలింగ్ నెల్ కి వస్తుంది. నెల్ కార్ లో ఒక మోటల్ కి వస్తుంది. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హిల్ హౌస్ నుంచి యు తన పిల్లల్ని తీసుకుని మోటల్ కి వస్తాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను హిల్ హౌస్ కి వెళ్లి అమ్మని తీసుకుని వస్తా అని యు పిల్లలకి చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే నెల్ మోటల్ రూమ్ లో పడుకొని ఉండగా మధ్యరాత్రి మెలకువ వస్తుంది. చూస్తే తన పైన రూఫ్ కి లూక్ అతుక్కొని ఉండడం కనిపిస్తుంది. షాక్ అయి చూస్తుంటే తనకి మళ్ళీ స్లీప్ పారాలిసిస్ వచ్చినట్లు అనిపించడంతో కదలలేకపోతుంటుంది. సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. యు హిల్ హౌస్ నుంచి తిరిగి వచ్చి అమ్మకి ఏం కాలేదు, బానే ఉంది అని నెల్ కి చెప్తుంటాడు. అలా చెప్తున్నాడే కానీ ఒలివియా చనిపోయింది అని యు మాటల్లో మనకి అర్థమవుతుంది. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. ఆంట్ జెనెట్ వచ్చి మిమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్తూ యు పోలీసులతో వెళ్లిపోతాడు. సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. నెల్ షిర్లీకి, స్టీవెన్ కి అండ్ థియోలకి కాల్ చేస్తుంటుంది. ఇదే సీన్ ని మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు. లూక్ అలా తనపై వేళ్లాడుతూ కనిపించేసరికి లూక్ ఏమన్నా ప్రాబ్లం లో ఉన్నాడేమోనని భయపడుతూ ఇదే విషయాన్ని మిగతా అందరికీ నెల్ ఫోన్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. నెల్ మోటల్లో వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి వెళ్తుంటే అక్కడున్న లైట్స్ బ్లింక్ అవుతుంటాయి. ఏం జరుగుతుంది అని చూస్తుండగా సడన్ గా బెంట్నెక్ లేడీ తన ముందుకి వస్తుంది. నెల్ షాక్ అయి కింద పడుతుంది. చూస్తే ఎప్పట్లానే అక్కడెవరూ ఉండరు. నెల్ రూమ్ కి వచ్చి తన ఫోన్ కి స్టీవెన్ పంపిన వాయిస్ మెయిల్ ని చూసుకుంటుంది. లూక్ కి ఏం అవలేదు, నువ్వేం వర్రీ అవ్వకు, రిహాబ్ లో సక్సెస్ఫుల్ గా 90 days కంప్లీట్ చేసుకున్నాడు, రేపు మేమందరం వచ్చి నిన్ను కలుస్తాం అని స్టీవెన్ వాయిస్ మెయిల్ ద్వారా చెప్తాడు. లూక్ బానే ఉన్నాడు అని తెలుసుకున్నాక కూడా నెల్ ఎందుకో భయపడుతుంటుంది. ఏదో అనుమానిస్తూ హిల్ హౌస్ లోకి వెళ్లేందుకు డిసైడ్ అవుతుంది. కార్ లో హిల్ హౌస్ దగ్గరికి వస్తుంది. హౌస్ ముందు ఉండి తన నాన్న యూకి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు అని యూ అడిగితే ఇంట్లోనే ఉన్నా అని అబద్ధం చెప్తుంది. హిల్ హౌస్ లోపలికి వెళ్తుంది. చిన్నప్పుడు తాను అక్కడున్నట్లుగానే తన కళ్ళ ముందు యూ, షిర్లీ కనబడుతుంటారు. వాళ్ళు నెల్ తో నార్మల్ గా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఒలివియా దగ్గరికి తీసుకెళ్తారు. వెల్కమ్ హోమ్ నెల్ అని వాల్ పై రాస్తూ ఒలివియా కనిపిస్తుంది. నెల్ అక్కడి నుంచి మరొక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడికి ఒలివియా వచ్చి అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు పద అంటుంది. వెళ్లి చూస్తే అక్కడ స్టీవెన్, థియో అండ్ షిర్లీ ఉంటారు. వాళ్ళందరూ తనతో నార్మల్ గా మాట్లాడుతుంటే నెల్ కొంత కన్ఫ్యూజింగ్ గా చూస్తుంటుంది. అక్కడ తన నాన్న కూడా ఉంటాడు. చూస్తే లూక్ కనిపిస్తాడు. లూక్ వెనకాల ఆర్థర్ ఉంటాడు. ఆర్థర్ ని చూడగానే నెల్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఆర్థర్ తో కలిసి డాన్స్ చేస్తుంటే సడన్ గా ప్రెజెంట్ లో నెల్ డాన్స్ చేస్తున్నట్టే వెళ్తుంటుంది. కానీ తనతో ఆర్థర్ ఉండడు. చూస్తే అక్కడ లూక్ కి అప్పుడప్పుడు కనిపించే అబిగేల్ అనే ఇమాజినరీ అమ్మాయి ఉంటుంది. అంతలో అక్కడికి ఒలివియా వస్తుంది. ఒలివియాతో పాటు మెట్లెక్కుతూ పైకి వెళ్తుంది. ఒలివియా వచ్చి లాకెట్ ని తీసి నెల్ కి ఇస్తుంది. నెల్ హ్యాపీగా ఫీల్ అవుతూ లాకెట్ ని మెడలో వేసుకుంటుంది. కానీ అంతలోనే ఏదో తేడాగా ఉంది అని ఫీల్ అవుతూ చూస్తుంటే అసలు తాను వేసుకున్నది లాకెట్ కాదు, ఉరితాడు అని తెలుస్తుంది. అంతేకాకుండా తాను బాల్కనీ ఎడ్జ్ లో నిల్చున్నట్టు తనకి అర్థమై టెన్షన్ ఫీల్ అవుతుంటుంది. ఏం కాదు, భయపడకు అని ఒలివియా అంటూ నెల్ నుదురుపై ముద్దు పెడుతుంది. అంతే, నెల్ వెనుకకు పడిపోయి ఉరి బిగుసుకొని చనిపోతుంది. తన మెడ విరిగిపోవడాన్ని చూస్తాం మనం. అక్కడి నుంచి తాను జారుతూ వెళ్తుంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా జారుతూ వెళ్తుంటే అంతకు ముందు నెల్ కి కనిపించిన బెంట్నెక్ లేడీ దయ్యం ఇంకెవరో కాదు, అది నెల్ ఏ అని మనకి అర్థమవుతుంది. సో చిన్నప్పటి నుంచి నెల్ ని వెంటాడుతూ భయపెట్టిన దయ్యం మరెవరో కాదు, అది ఫ్యూచర్ లో నెల్ చనిపోయాక దయ్యమై నెల్ ని వెంటాడుతూ భయపెడుతున్నది నెల్లే అని అర్థమవడంతో మన మైండ్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడితో 5th ఎపిసోడ్ పూర్తయింది. చిన్నప్పటి నుంచి నెల్ ని భయపెడుతున్నది మరెవరో కాదు, చనిపోయిన నెల్లే అని ఈ ఎపిసోడ్ లో మనం చూశాక టోటల్ సిరీస్ పైనే మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పొచ్చు. ముందు ముందు మరిన్ని ట్విస్ట్లు ఉంటాయో తెలుసుకోవాలనే ఆతృత నాలో స్టార్ట్ అయిపోయింది. మీకు కూడా నాలానే అనిపిస్తుంది
అనిపిస్తుందా? అసలు మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందన్నది కామెంట్స్ ద్వారా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.